అది తూర్పు హైదరాబాద్ కి ముఖద్వారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది రాజకీయ ఉద్దండులను అందించిన నియోజకవర్గం. ఇక్కడ గెలిస్తే రాజకీయంగా కలిసొస్తుందని కొందరి నమ్మకం. కానీ ఒక్కసారి గెలిచిన పార్టీ మళ్ళీ గెలవదనే సెంటిమెంట్ తో ఆ నియోజకవర్గం అంటే అన్ని రాజకీయ పక్షాలకు ఎంతో ఇష్టం, కొంత కష్టం. అసెంబ్లీ ఎలక్షన్ నుంచి బల్దియా ఫైట్ దాకా బస్తీమే సవాల్ అన్నట్లుగా ఉండే ఆ నియోజకవర్గం ఏంటో, అక్కడి రాజకీయం ఎలా ఉందో ఒకసారి చూద్దామా? సిటీ ఫ్లేవర్ కి పల్లెటూరి వాతావరణాన్ని అద్దేలా ఉంటుంది ఉప్పల్ నియోజకవర్గం. గ్రేటర్ సిటీకి అవుట్స్కట్సే అయినా ఆ నియోజకవర్గం మహానగరంలో మిగిలిన నియోజకవర్గాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో భాగమైన ఉప్పల్ 2002లోనే మున్సిపాలిటీగా మారింది. కాప్రా కూడా ఈ నియోజకవర్గ పరిధిలోనిదే. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు రంగారెడ్డి జిల్లాలో ఉండేది. మేడ్చల్ నుండి విడిపోయి 2008లో వేరే నియోజకవర్గంగా ఏర్పడ్డ ఉప్పల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు వివిధ రాష్ట్రాల ప్రజలు వివిధ వృత్తి వ్యాపారాల్లో స్థిరపడ్డారు. వ్యాపార పరంగా, పారిశ్రామికంగా తెలంగాణ రాష్ట్రానికి ఆదాయ వనరుగా కొనసాగుతున్న ఉప్పల్ నియోజకవర్గం రాజకీయంగా కూడా హాట్ కేక్ లా ఉంది. ఉప్పల్ నియోజకవర్గానికి 2009లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన బండారి రాజిరెడ్డికి పట్టం కట్టారు ఉప్పల్ ప్రజలు. గ్రేటర్లో ఇప్పుడు బలంగా ఉన్న బీజేపీ ఉప్పల్లో అప్పట్లో 4వ స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో 2014 ఎన్నికల్లో ఉప్పల్లో కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయింది. 5 ఏళ్లలో ఏమీ చేయలేకపోయారని రాజిరెడ్డి వ్యతిరేకత మూటగట్టుకోవలసి వచ్చింది. అదే సమయంలో బీజేపీ ఉప్పల్పై గురిపెట్టింది. టీడీపీతో పొత్తు కూడా ఆ పార్టీకి కలిసి వచ్చింది. దీంతో ఉప్పల్లో కాషాయ జెండా ఎగిరింది. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఉప్పల్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి అనూహ్యంగా బీజేపీ వైపు మళ్లింది ఉప్పల్ గాలి. నియోజకవర్గ ప్రజల నాడి తెలుసుకోవడం 3 పార్టీలకు పెద్ద సవాలుగా మారిపోయింది. ఎన్నికల సమయానికి ఏ పార్టీకి ఓటెయ్యాలో, ఎవరి వైపు నిలబడాలనే దానిపై ప్రజల్లో ఉన్న చైతన్యంతో జంట నగరాల్లోనే ప్రత్యేకంగా మారిపోయింది ఉప్పల్ నియోజకవర్గం. 2018 ఎన్నికలు వచ్చేసరికి ఉప్పల్ ప్రజలు గులాబీ పార్టీని గుండెల్లో పెట్టుకున్నారు. ఆ పార్టీ నుంచి బేతి సుభాష్ రెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, తెలంగాణ జనసమితి మద్దతుతో మహాకూటమి అభ్యర్థిగా వీరేందర్ గౌడ్ బరిలోకి దిగినా ప్రజలు కారు పార్టీకే మొగ్గు చూపారు. వరుసగా 3 ఎన్నికల్లో 3 పార్టీలకు మద్దతిచ్చిన విలక్షణ తీర్పు ఉప్పల్ ఓటర్లది. 2023 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి కాకుండా బండారి లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ అధిష్టానం. ఒక్క ఛాన్స్ ఇస్తారన్న సెంటిమెంట్ ని తిప్పికొడుతూ మరోసారి బీఆర్ఎస్కే జై కొట్టారు ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు. కాంగ్రెస్, బీజేపీని కాదని గులాబీ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపారు. అంతకుముందు 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఉప్పల్ నియోజకవర్గంలో కారు స్పీడు కొనసాగింది. ఉప్పల్ కాప్రా సర్కిల్లో పరిధిలోని 10 డివిజన్లలో 6ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 2023 ఎన్నికల్లో ఉప్పల్లో మళ్లీ పట్టు నిలబెట్టుకున్న రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. మారిన పరిస్థితులతో ఉప్పల్తో పాటు గ్రేటర్ హైదరాబాద్లో మరోసారి సత్తా చాటేలా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. 2023లో ఉప్పల్లో బీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి భంగపడ్డ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ చెర్లపల్లి కార్పొరేటర్గా ఉన్న భార్య శ్రీదేవితో కాంగ్రెస్లో చేరిపోయారు. అధికారం కోల్పోగానే బీఆర్ఎస్ క్యాడర్ కాంగ్రెస్ వైపు మొగ్గింది. అటు కాంగ్రెస్లో టికెట్ దక్కని రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్లోకి జంప్ అయ్యారు. మరోవైపు బీజేపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అప్పటి నుంచి నియోజకవర్గ బాధ్యతలను వన్ అండ్ ఓన్లీ అన్నట్టు మోస్తున్నారు. మల్కాజ్గిరి నుంచి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఉప్పల్ సెంటర్లో 3 పార్టీలు బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ అనివార్యం కాబోతోంది. గ్రేటర్లో బలపడాలనుకుంటున్న కాంగ్రెస్ ఉప్పల్ నియోజకవర్గంపై గురి పెట్టింది. గ్రేటర్లో పెద్దగా ప్రభావం లేని అధికార కాంగ్రెస్ నుంచి గతంలో సీనియర్లు, ముఖ్య నేతలు వివిధ కారణాలతో బయటికి వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఉప్పల్ ఇన్ఛార్జిగా ఉన్న రేవంత్ రెడ్డి అనుచరుడు మందముల పరమేశ్వర్ రెడ్డి ఆధిపత్యం నడుస్తోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పార్టీ మీద గ్రిప్పు సాధిస్తూ అందరినీ కలుపుకుంటూ పోతున్నారు. ఉప్పల్ బీజేపీలో ప్రభాకర్ మాటే చెల్లుబాటవుతోంది. భవిష్యత్తులో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉప్పల్ నుంచి విడిపోయి కాప్రా కొత్త నియోజకవర్గంగా ఏర్పడే అవకాశాలున్నాయని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. అప్పుడు బీఆర్ఎస్ పై అలిగి బీజేపీలో చేరిన బేతి సుభాష్ రెడ్డికి అవకాశం ఉండొచ్చు. ఉప్పల్ సమస్యలు అన్ని పార్టీలకు సవాలుగానే ఉన్నాయి. రింగు రోడ్డులాగే సమస్యలు కూడా రాజకీయ పార్టీల చుట్టూ మెలికలు తిరుగుతున్నాయి. వరద ముంపు, దుమ్ము, ధూళి, గుంతలమయమైన రోడ్లు, అసంపూర్తి ఫ్లైఓవర్ ఉప్పల్ని వేధిస్తున్న ప్రధాన సమస్యలు. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు 8 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణంతో స్థానికులు, వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడ్డ సమయంలో భారీగా ట్రాఫిక్ జామ్తో ఉప్పల్ వాసులు నరక యాతన అనుభవిస్తున్నారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉప్పల్లో పర్యటించి వచ్చే దసరా కల్లా ఫ్లైఓవర్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లో బలపడి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉప్పల్ సమస్యలు సవాల్ విసురుతున్నాయి. ఉప్పల్లో రెండోసారి గెలిచిన బీఆర్ఎస్ బల్దియా ఎన్నికల్లో పట్టు నిలబెట్టుకుంటుందా? కేంద్ర పథకాలకు తోడు మోదీకి ఉన్న క్రేజ్తో బీజేపీ పట్టు బిగిస్తుందా? ఎవరి అంచనాలకు అందని ఉప్పల్ ఓటర్ల తీర్పు మరోలా ఉంటుందా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. ఉప్పల్ సమస్యలను తీర్చేవారికి నియోజకవర్గ ప్రజల సపోర్ట్ ఉంటుందంటున్నారు విశ్లేషకులు. రాజకీయ చదరంగంలో గెలుపోటములు సహజమే అయినా ఉప్పల్లో వాట్ నెక్స్ట్ అనేది మాత్రం ఇంట్రెస్టింగ్ డిబేట్.